కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు 17/2/1954 ఉదయం 10:30 సిద్దిపేటలో జన్మించారు. కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి, మేషలగ్నం. ఈ మేషలగ్నానికి అనుకూలమైన గ్రహాలు లగ్నాధిపతి కుజుడు, అట్లాగే పంచమాధిపతి రవి, భాగ్యవ్యయాధిపతి గురువు. ఈ 3 గ్రహాలు కూడా అనుకూలమైన గ్రహాలు. అట్లాగే ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతిగా బుధుడు అతిపాపి, చంద్రుడు చతుర్థాధిపతిగా కేంద్రాధిపతి దోషం ఉంది కాబట్టి అర్ధశుభుడు. శని ఈ లగ్నానికి దశమ లాభాధిపతిగా అర్ధశుభుడు. ఇది గ్రహస్థితి ఈ మేష లగ్నానికి. ఈ కేసీఆర్ గారికి ద్వితీయంలో గురువు, తృతీయంలో కేతువు, చతుర్థంలో చంద్రుడు, సప్తమ స్థానంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, అష్టమంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, భాగ్యస్థానంలో రాహు, లాభస్థానంలో రవి బుధ శుక్రులు ఉన్నారు. ఇది ఆయన యొక్క రాశి చక్రం. నవాంశ చక్రం చూసుకున్నట్టయితే సింహలగ్నం అయింది. తృతీయంలో కుజుడు, చతుర్థంలో రవి, పంచమ స్థానంలో శుక్రకేతువులు, సప్తమంలో శని, అష్టమంలో చంద్రుడు, భాగ్యస్థానంలో బుధుడు, లాభంలో కేతువు, వ్యయంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది కేసీఆర్ గారి యొక్క నవాంశ చక్రం. ఇకపోతే కేసీఆర్ గారి యొక్క అష్టకవర్గం చూస్తే ఈ సంవత్సరం మిథున రాశి లోపల గురువుకి 4 బిందువులు వచ్చాయి. అట్లాగే మీనంలో శనేశ్వరుడికి 4 బిందువులు వచ్చాయి. ఇది ఆయన యొక్క రాశి చక్రము, నవాంశ చక్రము. ఇంకా ప్రస్తుతం ఆయనకి జరుగుతున్న మహర్దశ చూస్తే 7/9/2024 నుండి 7/9/2040 దాకా 16 సంవత్సరాలు గురు మహర్దశ జరుగుతోంది. అట్లాగే 25/10/2026 దాకా గురు మహర్దశలో ఈ గురువు యొక్క అంతర్దశ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆయనకి 21/4/2025 నుండి 9/8/2025 దాకా ఆయనకి గురు మహర్దశలో, గురువు అంతర్దశలో బుధుడి యొక్క ఈ విదశ జరుగుతోంది. కాబట్టి కేసీఆర్ గారు ఈ 9/8/2025 దాకా, అంటే వచ్చే నెల ఈ ఆగస్టు 9వ తారీఖు దాకా కొంచెం ఆయన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేషలగ్నానికి బుధుడు తృతీయ షష్టాధిపతిగా అతి పాపి, కానీ కేసీఆర్ గారికి లాభస్థానంలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి కొంత మైనర్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది తప్ప మేజర్ ఏమీ ఉండదు. ఎంతకన్నా మహర్దశ, గురు మహర్దశ జరుగుతోంది. మేషలగ్నానికి మొదటి 8 సంవత్సరాలు కూడా గురువు భాగ్యాధిపతిగా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి, గోచరంలో కొంచెం గురుబలం లేదు కాబట్టి కొంచెం డల్గా ఉంటుంది తప్ప ఆయనకి 2028 వచ్చేటప్పటికి ఆయనకి ఈ గురు మహర్దశలో గురువు అంతర్దశ వెళ్ళిపోయి, ఈ గురు మహర్దశలో ఈ శని యొక్క అంతర్దశ ప్రారంభమవుతుంది. శని మేషలగ్నానికి దశమ లాభాధిపతిగా ఆయనకి సప్తమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ గురు మహర్దశలో శని అంతర్దశ బాగా యోగం చేస్తుంది. కాబట్టి 2028లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. భగవంతుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పూర్ణ ఆయుష్ ప్రసాదించి, మనోధైర్యాన్ని ప్రసాదించి మళ్ళీ 2028 అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన ఘన విజయం సాధించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని మనసా భాష కర్మని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తున్నాను.
నమస్కారం.